నా పేరు రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ. నేను పివి రావు గారి వారసుడిగా అనేక దళిత ఉద్యమాల్లో పాల్గొంటూ ఆయన చూపించినట్టు బాట దళితుల ఐక్యత కోసం ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో జరుపుకుంటూ ఈరోజు 15వ వర్ధంతి సందర్భంగా పివి రావు గారు 15వ వర్ధంతి సందర్భంగా మా ఈ తాటిపాక సెంటర్లో ఉన్నటువంటి ఈ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసినటువంటి మాల సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీమ్స్ తెలియజేస్తూ ఈరోజు ఈ దళితుల ఐక్యత కోసం ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మరి అసూలు బాసినటువంటి సంగతే మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎక్కడా కూడా దళితులు విడిపోకూడదు అనే కాన్సెప్ట్ మీద ఉద్యమాన్ని నిర్మించి మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసి మరి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళి అప్పటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పి వర్గీకరణ అడ్డుకోవడం జరిగింది. ఈ వర్గీకరణ అడ్డుకోవడంలో మాదిగలకు ఎక్కడ కూడా మా సోదరులైనటువంటి మాదిగ సోదరులకు ఎక్కడ కూడా నొప్పి తగలకుండా వారి యొక్క మనోభావాలను కూడా రక్షించుకుంటూ కాపాడుకుంటూ దళితుల ఐక్యత కోసం ఈ రాష్ట్రంలో పర్యటనలు చేసి ఉద్యమాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మహానుభావుడు అన్న స్వర్గీయ పివి రావు గారు. ఆయన బాటలో మేమందరం కూడా ప్రయాణించి మరి ఆయన ఇచ్చినటువంటి ఐక్యత నినాదాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకెళ్లడం జరిగింది. మేము ఎక్కడా కూడా మా సోదరులైనటువంటి ఎంఆర్పిఎస్ సోదరులకు మేము వ్యతిరేకం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మా ఉద్యమ చరిత్రలో ఈ మాలమహానాడు ఉద్యమ చరిత్రలో ఎక్కడా కూడా మరి చిన్న అవాంఛనీయం కూడా మా సోదరుల మీద మేము దాడికి కానీ పరోక్ష ఆరోపణలకు కానీ మేము ఎక్కడ కూడా ఏ రోజు కూడా చేయనటువంటి సందర్భాన్ని మేము ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము మా యొక్క నినాదం ఐక్యతతోటే మేము ఈ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఐక్యత కోసమే భవిష్యత్తులో పోరాటాలు చేస్తాం. మేము కలిసి ఉండడం కోసమే మేము అహర్నిశలు కూడా ఉద్యమ నిర్మాణంలో భాగంగా మేము పనిచేస్తూ ఉంటాం. కాబట్టి మరి ఆయనకు సంబంధించినటువంటి ఘాటు పివి రావు గారి ఘాట్ని ఆ రోజు అనాథవరంలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీ అనాథవరంలో మరి కేటాయించడం జరిగింది. ఆ నిర్మాణంపై ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ఆయనకు కేటాయించినటువంటి ఘాటు ఏదైతే ఉందో దాని యొక్క అభివృద్ధికి దాన్ని త్వరితగతిన ఇప్పటి ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ త్వరగా స్పందించి ఒక మహోన్నత ఘాటుగా దాన్ని తీర్చిదిద్దారని కోనసీమ మాలలే కాదు మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంగతిని మరి స్థానిక మంత్రివర్యులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుచేతనంటే ఆ రోజు మా కోసం చలిలో ఢిల్లీ వెళ్ళి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆయన నాయకత్వాన్ని మేము ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం. ఆయన బాటలో ఐక్యత కోసం వెళ్తూ ఉంటాం. కానీ ఆయనకు ఉన్నటువంటి ఘాటుని ఇలాగా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ ప్రభుత్వాలకు మేము ఎత్తి చూపుతూ ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ త్వరలో ఆ పనులు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి స్థానిక నాయకులందరినీ కూడా నేను కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీమ్స్ తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్. జోహార్ అన్న పివి రావు. ఓకేనండి. నా పేరు మెడబల రాజ్ కుమార్. నేను రాజుల మండల షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ రోజున మరి దళితుల ఐక్యత కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మాలమహానాడు వ్యవస్థాపకులు అన్న పివి రావు గారి వర్ధంతి సందర్భంగా ఈ తాటిపాక సెంటర్లో అన్న ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి పివి రావు గారు తన జీవితకాలం అంతా దళితుల ఐక్యత కోసమే పోరాటం చేయడం జరిగింది. దళితులు విడిపోయి నష్టపోకూడదని చెప్పి ఖచ్చితంగా ఎస్సీలు కలిసి ఉండాలని చెప్పి రాజ్యాంగం ఇచ్చిన ఆలోచన ప్రకారం రాజ్యాంగం సూచన ప్రకారం కంపల్సరిగా ఎస్సీలు వర్గీకరణ అనేది జరగకూడదని చెప్పి మరి పోరాటం చేయడం, దానికి ఆ పోరాటానికి మాలమహానాడు అనే వ్యవస్థను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరినీ ఏకీకృతం చేసి
ఎస్సీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ మరి ప్రభుత్వంతో పోరాడి అసూలు బాపిన సందర్భం మనం చూసాం. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఆయన స్ఫూర్తిని మన అందరం తీసుకుని ఆయన బాటలో నడిచి దళితుల ఐక్య కోసం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్. నా పేరు బొంతు మణిరాజు. నేను మామిడి కూతురు మాల్మహానాడు అధ్యక్షుడిని, విగ్రహ పరిరక్షణ కమిటీ చైర్మన్ని. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా బాగుంది. ఎందుకంటే అన్న పూర్తి పేరు పివిరావు, అన్న పేరు పోతుల విఘ్నేశ్వరరావు గారు. ఆయనతో నాకు ఎంతో సన్నిహితమైన స్నేహం ఉంది. కానీ ఘాటు గురించి ఈరోజు అమలాపురం ఘాటు ఇచ్చారు, స్థలం ఇచ్చారు, 2 ఎకరాలు ఇచ్చారు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మన ఎంపీ గారు ఉన్నారు, మాల ఎంపీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, పిపి విశ్వరూప్ గారు ఉన్నారు, మాల మినిస్టర్ గారు, మాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాప వరప్రసాద్ గారు. ఎవరు కూడా ఘాటు గురించి ఎవ్వరు కూడా ప్రశ్నించట్లేదు. అతను చేసిన త్యాగానికి ఎంతో చేయాలి. వీళ్ళందరూ ఆయన ఉద్యమంలో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జై భీమ్.